సమాజంలో ప్రతి వ్యక్తి తన హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్ధార్థ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ హక్కులు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత అని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు అనేక రకాల సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న ఆయన అలాంటి సందర్భాల్లో బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఎవరైనా అన్యాయానికి, వివక్షకు, వేధింపులకు గురైతే భయపడకుండా తమ సంస్థను సంప్రదించాలని సూచించారు. బాధితుల సమస్యలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన సహాయం అందించేందుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సంస్థ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. మానవ హక్కులపై ప్రజలలో అవగాహన పెంపొందేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. యువత, విద్యార్థులు, మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవడం ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ విస్తరణలో భాగంగా గాల్రెడ్డిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు నవోదయ సిద్ధార్థ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా సంస్థను బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేయాలని ఆయన సూచించారు. బాధ్యతలు స్వీకరించిన గాల్రెడ్డి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యలు పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన పలువురు నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంస్థలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక విషయాలు మా సంస్థ డైరెక్టర్, చైర్మన్ గారు సిద్ధార్థన్న గారు అనేక విషయాలు సలహా సూచనలు చేస్తూ ఉన్నారు. అట్లే ఈ సంస్థ అనేక మంది మేధావులు ఉండడం వల్ల ముందుకెళ్ళడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది. అందుకనే ఈ జిల్లా ప్రజల్లోకి వాళ్ళ హక్కుల్ని తెలియజేయడానికి చాలా సంఘాలు, సంస్థలు ఉన్నప్పటికీ మా సంస్థ ద్వారా ప్రతి గ్రామాన ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమాజంలో మన పాత్ర ఏంటి, మన హక్కులు ఏంటి, మనం ఏం కోల్పోతున్నాము, ఈ సమాజంలో మనం ఏం పొందుకోవాల్సి ఉందని చెప్పేసి ప్రజల్లో చైతన్యపరచాలి. అంటే విద్యార్థులకు అనేక సందర్భాల్లో వాళ్ళకు మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు గుర్తు చేయడం. అంటే యువత చాలా నష్టపోతుంది. మద్యానికి బానిస, ఈరోజు రోడ్ల పాలు, ఉపాధి లేక రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకనే వాళ్ళందరికీ యువత కూడా మనం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, లేదా పోరాటాలు నిర్వహించడం కానీ అనేక అంశాలు ఈరోజు విద్యార్థి, యువజన, రైతుల కోసం అనేక అంశాల మీద ఈ సంస్థ పనిచేయడానికి సిద్ధంగా ఉండి గైడ్ చేస్తూ ముందు తీసుకుపోతున్న పరిస్థితి. మేము కూడా ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరుస్తూ వాళ్ళ హక్కుల్ని గుర్తు చేస్తూ వాళ్ళందరి హక్కుల కోసం ఎక్కడ ఎవరి హక్కులు భంగలకుండా సమానంగా ఈ సమాజంలో బతకడం కోసం వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసం మా సంస్థ పనిచేస్తాం. మేము అందులో గౌరవిస్తూ మీకు మనసు ధన్యవాదాలు సెలవు. ఈరోజు సంగారెడ్డి జిల్లాకి రావడం జరిగింది. నా పేరు నవోదయ సిద్ధార్థ. నేను ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. సో అది ప్రాపర్ సంగారెడ్డి జిల్లానే. ఐ బిలాంగ్స్ టు జైరాబాద్ అండ్ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో. ఈ సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మానవ హక్కులు అంటే ఏంటిది, హక్కుల గురించి అవగాహన క్రియేట్ చేయడానికి, ప్రతి ఒక్కరికి హక్కుల గురించి తెలుసుకోవడానికి, తెలపడానికి, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి, ఎవరి అయితే హక్కులు భంగం కలుగుతాయో ఆ హక్కులను ఏ విధంగా కాపాడాలి అనేది చర్చ చేసుకోవడానికి, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం మేము పెట్టుకోవడం జరిగింది మిత్రులారా. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, కానీ మీరు మా హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే ఉన్న హక్కులను, ఆ హక్కులను ఎవరైతే భంగం కలిగించారో ఆ బాధితుల పక్షాన 24/7 మా సంస్థ నిలబడి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మా సంస్థ పనిచేస్తూ ఉన్నది మిత్రులారా. మా సంస్థ 2024లో స్థాపించడం జరిగింది. 2024 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినాము మెగాస్టార్ ఆడిటోరియంలో. అక్కడికి కూడా మన హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. తర్వాత ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మన సంస్థ ముందుండి పోరాడుతూ ఉంటుంది. అలాగే మన సంగారెడ్డి జిల్లాలో సిగాచి ఫార్మా కంపెనీలో కూడా మేము దగ్గరుండి ఫైట్ చేశాము. తర్వాత ఎక్కడ అన్యాయం జరిగినా ఒక బాబుకి 20 years శిక్ష పడ్డది. ఆ బాబుని తప్పుడు కేసులలో ఇరికించడం వల్ల మేము మా సంస్థ దగ్గరుండి పనిచేసినాము. ఎక్కడ తాత ముత్తాతల భూములో కూడా మన పేర్ల మీదకి జెన్యూన్గా జరగాల్సిన పనులు కూడా
రెవెన్యూ వ్యవస్థలు అలా జరగట్లేదు. నిజంగా తప్పుడు జరిగిన బాధితుల పక్షాన కూడా బాధితుడు ఏ పిటిషన్ తీసుకుపోయి ఇచ్చిన పోలీస్ వ్యవస్థలలో కూడా పిటిషన్ కూడా తీసుకోవట్లేరు. ఎక్కడ అన్యాయం జరిగినా మా సంస్థ పనిచేస్తూ ఉండాలని చెప్పేసి ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము దగ్గరుండి వాళ్ళ తరపున ఫైట్ చేసి నిలబడి వాళ్ళ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మా సంస్థ సభ్యులమైన మేము ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాము. ఎవరి దగ్గర నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా సంస్థ సభ్యులమే మేమే డబ్బులు వేసుకొని వాలంటరీగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని నీతి ఆయోగ్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని మా సంస్థ నీతిగా నిజాయితీగా నిక్కస్సుగా సమానత్వం కోసం సోదర భావం కోసం ప్రజలందరూ కూడా సోదర భావంతోనే ఉండాలని చెప్పేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళ హక్కులను నేను పెద్దవాడిని వీళ్ళు చిన్నవాళ్ళు నేను బలవంతుణ్ణి బలహీనులను తొక్కొచ్చు బలహీనుల భూములను గుంజుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ హక్కులను కాల రాస్తే ఖచ్చితంగా మా సంస్థ వాళ్ళ తరపున నిలబడుతుంది. వాళ్ళ కోసం వాళ్ళ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకు జైలుకు పంపించైనా సరే బాధితులకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి కఠినంగా మా సంస్థ వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ అన్యాయం జరిగినా మా సంస్థకు రండి. మా సంస్థ 24/7 ఎల్ల వేళల్లో అందుబాటులోనే ఉంటాము. ఈ సంస్థకి మన సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా మన గాలిరెడ్డి అన్న గారికి నియమించడం జరిగింది. మిత్రులారా, ఎవరికి ఏ సమస్య వచ్చినా సంగారెడ్డిలో దాదాపు 200 మంది మన సంస్థ సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులందరికీ కూడా మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమించబడిన మన అన్నగారు గాలిరెడ్డి అన్న గారు ఏ సమస్య వచ్చినా ఒక కోర్ కమిటీ ఉంటుంది, ఒక సింగిల్ డెసిషన్ ఉండదు, కోర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధారంగా కమిటీకి హెడ్గా జిల్లా అధ్యక్షుడు ఉంటాడు. సో మేము ఏ సమస్య వచ్చినా సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఆ సమిష్టిగా న్యాయం అంటే న్యాయమే. ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేము న్యాయం వైపే ఉండి న్యాయం ఏ విధంగా జరగాలో ఏ విధంగా జరిగించాలో మా అంతలా మేమే కూర్చొని డిస్కస్ చేసుకొని మా సంస్థలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ వెంకట్ దాస్ సార్ గారు, సిబిఐటి ప్రొఫెసర్ మన స్వామిదాస్ సార్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్గా ప్రిన్సిపల్గా పనిచేసిన డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు, తర్వాత నిమ్మ నారాయణ సార్ జడ్జి గారు, జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు, తర్వాత సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రొఫెసర్స్, విద్యావేత్తలు, చదువుకున్న మేధావులందరూ కూడా మా సంస్థలో ఉన్నారు. కాబట్టి ఎలాంటి సమస్యనైనా మేము ఇట్లా సాల్వ్ చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా మా సంస్థ కోసము మా సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ ఛార్జ్గా మా సంస్థ సర్వీసెస్ మీకు అందిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క హక్కుల గురించి తెలుసుకోవాలని, హక్కులు చెప్పాలని, హక్కుల గురించి ప్రమోట్ చేస్తేనే తెలుసుకుంటాము, తర్వాతనే వీటిని ప్రొటెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మిత్రులారా, ఇక్కడికి వచ్చి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవనీయులు మా సంస్థ చైర్మన్ నవోదయ సిద్ధన్న గారు రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మరి అదేవిధంగా మరి నాపై నమ్మకం పెట్టి మరి నన్ను సంగారెడ్డి జిల్లా హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నాపై నమ్మకం పెట్టి మరి సంగారెడ్డిలో మరి కార్యక్రమాల మీద స్పందించి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ కార్యక్రమం ఉన్నా మేము ముందుండి అన్నగారి ఆదేశాలకు తీసుకొని ముందుకెళ్ళి మరి ఇక్కడ ఉన్న సమస్యల మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంకా మండలాల వారీగా కూడా మాకు ఐడెంటి కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మండల కమిటీ చేస్తున్నాం, జిల్లా కమిటీ పూర్తిగా బాధ్యత చేస్తున్నాం. త్వరలోనే మన అన్నగారి ఆదేశాల మేరకు మాకు టైం తీసుకొని సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ మూట కార్యాలయం ఓపెనింగ్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రజల్లో కూడా అవగాహన తీసుకోవడానికి కొన్ని వాల్ పోస్టర్లు కానీ ఏ విధంగా ఉంటుంది మా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుంది దాని మీద కూడా మేము మరి మండలంలో కూడా తీసుకోవడానికి ప్రజలకు మేము ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.